దేవుని పరిశుద్ధ నామమునకు ఘనత మహిమ ప్రభావములు కలుగునుగాక. హల్లెలూయా. మరొకసారి ఈ అనుదిన బైబిల్ ధ్యానములకు మీ అందరినీ మన రక్షకుడు ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ప్రియులారా, నూతన సంవత్సరములో దేవుని వాగ్దానములు, నూతన ఆత్మ, నూతన హృదయము, నూతన ఆశీర్వాదములు, నూతన వాగ్దానములను గురించి దేవుని సన్నిధిలో ధ్యానిస్తున్నాం. ఈ దినము మరి యొక్క వాగ్దానమును గురించి ప్రవక్త అయినటువంటి యెహెజ్కేలు రాసిన గ్రంథము 36వ అధ్యాయంలో ఉన్నటువంటి లేఖన భాగాలు చూసుకుందాం. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 6వ వచనము నుంచి మరి 15 వచనాల వరకు ఉన్నటువంటి లేఖన భాగాలు ధ్యానించుకుందాం. కాబట్టి ఇశ్రాయేలు దేశమును గూర్చి ప్రవచనమెత్తి పర్వతములతోనూ, కొండలతోనూ, వాగులతోనూ, లోయలతోనూ ఈ మాట తెలియచెప్పుము. ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు అన్యజనుల వలన అవమానము నొందితిరి గనుక రోషముతోనూ కోపముతోనూ నేను మాట ఇచ్చి ఉన్నాను. ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీ చుట్టూ ఉన్న అన్యజనులు అవమానము నొందుదురని నేను ప్రమాణం చేయుచున్నాను. ఇశ్రాయేలు పర్వతములారా, ఇక కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. మీరు చిగురు పెట్టి వారి కొరకు ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షమున ఉన్నాను. నేను మీ తట్టు తిరుగగా మీరు దున్నబడి విత్తబడుదురు. హల్లెలూయా. మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులనందరినీ విస్తరింపజేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఇంకా మీ మీద మనుష్యులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నొందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేసేదను. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకొందురు. ఇంకా మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించేదను. వారు నిన్ను స్వతంత్రించుకొందురు. మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా, నీవు మనుష్యులను భక్షించుదానవు, నీ జనులను పుత్రహీనులుగా చేయుదానవని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము నీకిక వినబడకుండా చేసేదను. జనముల వలన కలుగు అవమానమును నీవిక భరింపవు. నీవు నీ జనులను పుత్రహీనులుగా చేయకయుందువు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియులరా, మరి ఇక్కడ ఇశ్రాయేలు దేశమును గూర్చి దేవుడు ఒక గొప్ప వాగ్దానాన్ని చేస్తూ ఉన్నాడు. ఇశ్రాయేలు దేవుడు తిరిగి వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి చెరపట్టబడినటువంటి ఆ ఇశ్రాయేలు ప్రజలు బబులోను రాజ్యంలో మరి 70 సంవత్సరాలు బందీలుగా ఉన్నటువంటి తర్వాత తిరిగి వారిని ఈ యొక్క ఇశ్రాయేలునకు తీసుకొని వస్తానని, ఆ ఇశ్రాయేలు దేశమును, ఇశ్రాయేలునంతటిని ఆశీర్వదిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఇదిగో మునుపటి కంటే అధికమైన మేలు మీకు కలుగజేస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, దేవుడు ప్రేమ కలిగినటువంటి వాడు, దేవుడు నమ్మదగినటువంటి వాడు, దేవుడు మనలను రక్షించి కాపాడే దేవుడు. మరి ఇశ్రాయేలు ప్రజలు దేవుని మాటలకు విధేయత చూపనొల్లక దేవునిపై తిరుగుబాటు చేసినప్పుడు మరి దేవుడు ఇశ్రాయేలు ప్రజలను ఎన్నో మారులు గ్రద్ద తన పిల్లలను
తన రెక్కల పైన మోసుకొని పోవులాగిన మోసుకొని పోయి వారిని కాచి కాపాడి పోషించినప్పటికీ ఆ ప్రజలు ఆయన మాట విననొల్లక తిరుగుబాటు చేసినప్పుడు మరి వారిని శత్రువుల చేతికి అప్పగించాడు. మరి అప్పగించినటువంటి ఆయన వారిని నశింపజేయడానికి వారిని శత్రు చేతులకు అప్పగించలేదు, కానీ మరి ఎక్కువగా వారికి మేలులు దయచేయడానికి, మరి గొప్ప నిరీక్షణను వారికి కలుగజేయడానికి, మునుపటి కంటే అధికమైన మేలులు వారి జీవితంలో దయచేయడానికే దేవుడు అలాగూ చేస్తున్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా ఆయన అంటూ ఉన్నాడు, 8-9 వచనాల్లో మనం గమనిస్తే, ఇశ్రాయేలీయులారా, ఇశ్రాయేలు పర్వతములారా, ఇంకా కొంతకాలమునకు ఇశ్రాయేలీయులకు నా జనులు వచ్చెదరు. ఇదిగో మీరు చిగురు పెట్టి వారి కొరకు మీ ఫలములు ఫలించెదరు. నేను మీ పక్షమున ఉన్నాను, మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడదురు. హల్లెలూయా. దే విల్ బికమ్ ప్రొడక్టివ్. ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలు మరి ఫలించు వారిగా, ఇశ్రాయేలు దేశాన్ని తిరిగి ఫలింపజేస్తాను. తిరిగి మరి వారు ఆ ప్రాంతమంతా మరి నా జనులు తిరిగి రాబోతూ ఉన్నారు. వారి కొరకు ఓ ఇశ్రాయేలు దేశమా, నీవు తిరిగి ఫలిస్తావు, ఎందుకంటే ఇదిగో నేను మీ పక్షమునున్నాను అంటున్నాడు. హల్లెలూయా. మరి 2026వ సంవత్సరంలో దేవుడు మన పక్షమున ఉన్నానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు 2026వ సంవత్సరంలో మన కుటుంబాలను, మన జీవితాలను ఫలింపజేస్తానంటూ ఉన్నాడు. ఆ ఇశ్రాయేలు దేశమును ఫలింపజేసినటువంటి దేవుడు, ఆ ఇశ్రాయేలులో ఉన్న పర్వతములను మరి ఆశీర్వదించినటువంటి దేవుడు, పర్వతం ఆ యొక్క ప్రదేశం అంతటిని ఫలింపజేస్తానని వాగ్దానం చేసిన దేవుడు మరి ఈ 2026వ సంవత్సరంలో మన కుటుంబాలను కూడా ఆయన ఫలింపజేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఎందుకంటే ఆయన మన పక్షమున ఉన్నాడు, ఆయన మన తట్టు తిరుగుతూ ఉన్నాడు. హల్లెలూయా. నేను మీ తట్టు తిరగగా మీరు దున్నబడి విత్తబడుదురు. అనగా మనలో ఉన్నటువంటి చెడు అంతటిని తీసివేసి, మనలో ఉన్నటువంటి పాపపు స్వభావం అంతటిని తీసివేసి ఆయన మనలా ఫలించువారిగా చేస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. రెండవదిగా 10-11 వచనాలు మనం గమనిస్తే, ఇదిగో మీ మీద మానవ జాతిని అనగా ఇశ్రాయేలీయులందరినీ విస్తరింపచేసేదను. నా పట్టణములకు నివాసులు వత్తురు. పాడైపోయిన పట్టణములో మరలా కట్టబడును. రెండవ వాగ్దానము, మొదటిది ఫలింపజేస్తానన్నాడు, రెండవది మిమ్మల్ని విస్తరింపజేస్తానంటున్నాడు. హల్లెలూయా. యూ విల్ బీ పాపులేటెడ్. దేవుడు మీ జీవితాలను, మీ కుటుంబాలను విస్తరింపజేస్తాను అంటున్నాడు. ఇదిగో పాడైపోయిన పట్టణములు మరలా కట్టబడును. మీ మీద మనుష్యులను, పశువులను విస్తరింపజేసేదను. అవి విస్తరించి అభివృద్ధి నందును. పూర్వమున్నట్టు మిమ్మును నివాస స్థలముగా చేసి మునుపటి కంటే అధికమైన మేలులు కలుగజేసేదను. హల్లెలూయా. నీ జీవితంలో ఇదివరకు పొందుకున్నటువంటి మేలుల కంటే 2025వ సంవత్సరంలో దేవుడు నిన్ను ఆశీర్వదించిన దానికంటే మరి ఎక్కువగా నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఇదిగో పాడైపోయిన పట్టణములను మరలా కట్టెదవు. ఇదిగో మీ మనుష్యులను, మీ పశువులను విస్తరింపజేస్తాను. నీ కష్టార్జితాన్ని, నీ యొక్క మరి ఈ లోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలే కాకుండా పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలను కూడా ఆయన అనుగ్రహిస్తానంటున్నాడు. మునుపటి కంటే అధికమైన మేలులు. నీ యొక్క కష్టార్జితము, నీ యొక్క మరి బిడ్డలను, నీ కుటుంబాన్ని దేవుడు దీవిస్తానని వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మునుపటి కన్నా అధికమైన మేలులు. మొట్టమొదటిగా నేను ఫలింపజేస్తానంటూ ఉన్నాడు. రెండవదిగా నిన్ను విస్తరింపజేస్తానంటూ ఉన్నాడు. ఇక మూడవదిగా మీకు శాంతి, సమాధానాలు అనుగ్రహిస్తానంటున్నాడు. హల్లెలూయా. 12వ వచనం నుంచి చూస్తే, ఇదిగో మానవ జాతిని అనగా నా జనులకు ఇశ్రాయేలీయులను నేను మీలో సంచారము చేయించెదను. వారు నిన్ను స్వతంత్రించుకొందరు.
మీరిక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. హల్లెలూయా. ఆ ఇశ్రాయేలు దేశము ఇంకా మరి ఇశ్రాయేలు ప్రజలను ఆశీర్వదించడానికి, ఇశ్రాయేలు సంతానము ఆశీర్వదించబడటానికి, ఇశ్రాయేలు ప్రజల సంతతి అంతా తిరిగి కట్టబడటానికి నేను ఆశీర్వదిస్తాను అంటూ ఉన్నాడు దేవుడు. ఇదిగో ఇక మీదట వారిని పుత్రహీనులుగా చేయక వారికి స్వాస్థ్యమగుదురు. ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, దేశమా నీవు మనుష్యులను భక్షించుదానవు, నీవు జనులను పుత్రహీనులుగా చేయుదానవని జనులు నిన్ను గూర్చి చెప్పుచున్నారే. నీవు మనుష్యులను భక్షింపవు, ఇక నీ జనులను పుత్రహీనులుగా చేయవు. ఇదే ప్రభువగు యెహోవా వాక్కు. నిన్ను గూర్చి అన్యజనులు చేయు అపహాస్యము, నిన్ను గూర్చి మరి అన్యజనుల వలన కలిగినటువంటి నీకు కలిగినటువంటి అవమానమును ఇక నీవు భరింపవు. అవమానము నుండి, అపహాస్యము నుండి నిన్ను తొలగించి నీ బిడ్డలను, నీ కుటుంబాన్ని, నీ జీవితాన్ని ఆశీర్వదిస్తాను, సమాధానాన్ని అనుగ్రహిస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. మరి నా సహోదరుడా, నా సహోదరి, మనము దేవుని వైపు తిరిగిన ఎడల ఈ 2026వ సంవత్సరంలో దేవుని వైపు తిరిగి ఆయన ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభుల వారిని నీ హృదయంలో రాజుగా, రక్షకుడుగా, ప్రభువుగా అంగీకరించి ఆయన ఆజ్ఞలకు లోబడి ఆయన కట్టడలను అనుసరించి నీవు జీవిస్తే మునుపటి కంటే అధిక మేలులు నీకు దయచేస్తానంటున్నాడు. తన కృపను చూపిస్తానంటున్నాడు. హల్లెలూయా. వీటన్నిటినీ మరి దేవుడు తన కృప చేత వాగ్దానము చేస్తున్నాడు. మరి ఈ 2026వ సంవత్సరంలో దేవుడు మనలను ఫలింపజేసి, మనలను విస్తరింపజేసి, మరి మన ఆత్మీయ జీవితంలో, అలాగే కుటుంబ జీవితంలో, సంఘంలో దేవుడు ఇంకా మనలను ఫలింపజేసి, విస్తరింపజేసి సమాధానమును, సంతోషమును, స్వాస్థ్యమును అనుగ్రహించి 2026వ సంవత్సరంలో దేవుడు మునుపటి కంటే అధికమైన మేలులు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రార్థించుకుందాం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తోత్రము, 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 స్తోత్రములు తండ్రి. అత్యంత కృపాభరితుడువు, అత్యున్నత సింహాసనంపై ఆసీనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, జీవము కలిగిన మా దేవ, సైన్యములకు అధిపతి వగు మా యెహోవా తండ్రి, కృపా కనికరములు గల మా ప్రభువా, సూర్యోదయం మొదలుకొని ఇంత మటుకు మా తండ్రి నీ చల్లని రెక్కల నీడను భద్రపరిచి అయ్యా మరొకసారి మీ ప్రియ కుమారుడు మా ప్రభు అయిన యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామములో దేవా మీ కృపా సన్నిధానంలో ప్రార్థించడానికి సజీవ లెక్కలో మమ్మల్ని లెక్కించిన తండ్రి మీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలయ్యా. దినమెల్లా మీ యొక్క పరిశుద్ధాత్మ సహాయము, నడిపింపు, ఆదరణ, సహవాసాన్ని మాకు అనుగ్రహించిన దేవా మీకే లెక్కలేని వందనాలు, కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. కనికరం గల మా రాజా, మరి ఈ 2026వ సంవత్సరంలో మునుపటి కంటే అధికమైన మేలులు మీకు కలుగజేస్తాననేటువంటి ఈ గొప్ప వాగ్దానాన్ని మా జీవితంలో పొందుకొని అయ్యా మేము మీ కొరకు ఫలించు వారంగా, మీ సన్నిధానంలో, మీ రాజ్యంలో మేము విస్తరించే వారంగా, అలాగే మా స్వాస్థ్యమును మీ సన్నిధానంలో సంతోష సమాధానములతో విస్తరింపజేసి అభివృద్ధి చెందించే వారంగా ప్రభా మీ కొరకు సాక్షులుగా జీవించే కృప దయచేయమని వేడుకుంటున్నాం. కనికరం గల మా తండ్రి, వర్తమానాలు వినిచున్న మా ప్రియబిడ్డల కుటుంబాలన్నిటినీ ఇదిగో నా ప్రభు అధికమైన, మునుపటి కంటే అధికమైన మేలులతో నింపి ఆశీర్వదించి అయా మీ మార్గముల యందు నడుచుకొనొచ్చు, మీ కట్టడలను అంగీకరించి మీ యొక్క ప్రేమలో, విశ్వాసంలో, పరిశుద్ధతలో స్థిరపరిచి ముందుకు సాగే కృప దయచేయమని సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీ నామానికే చెల్లిస్తూ మా ప్రభును, మీ ప్రియ కుమారుడు, మా రక్షకుడునైనా యేసు క్రీస్తుల వారి పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ద లార్డ్. షాలోమ్.